భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదు, ఇది అబద్ధము, అబద్ధము. ద్రోహులారా, మేము మీ అందరికీ మరణశిక్ష విధించెదము. మరణశిక్ష, మీ అందరికీ మరణశిక్ష విధించెదము. మరణశిక్ష నాకు విధించండి మహారాజా, విధించండి, నాకు మరణశిక్ష విధించండి. నేడు నేను కూడా తమను మృత్యువు కోరి వచ్చాను. నేడు ఈ లంకలో ఇంటింట మూల మూలలా మృత్యువు తాండవిస్తున్నది. ఇక నేనెందుకు మృత్యువు పాల పడకూడదు? ఎందుకు పడకూడదు? ప్రలాపములు కట్టిపెట్టు మండోదరి. మేఘనాథుని ఎవ్వరూ వధించలేరు. ఎవరు చెప్పారు మేఘనాథుడు మరణించాడని? ఎవరు చెప్పినారు? మహారాజా, ఆకాశములో మెరుపులా మెరుస్తూ మేఘమండలము వలె గర్జిస్తూ శత్రుదళము నుండి మారుమ్రోగుతూ లంకా ద్వారములను తాకుతున్న జయధ్వానాలు చెప్పకనే చెబుతున్నాయి నా మేఘనాథుడు ఇక ఈ ధరిత్రిపై లేడని. నా ఇంద్రజిత్తు మాత మాత అని పిలిచేవాడు నాకు పుత్ర శోకమును మిగిల్చినాడు. ఇక ఎన్నడూ రాడు, ఎన్నడూ రాడు, ఎన్నడూ రాడు. మండోదరి, 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 మహారాణి మండోదరి. ప్రభు, రాకుమారుడు లక్ష్మణుడు విజయుడైనాడు. ఆ రాక్షసరాజు కుమారుడు మహాఘోర యుద్ధము చేసినాడు. అతడు అన్ని విధముల మాయలను ప్రయోగించినాడు. కాని మహా తేజస్వైన లక్ష్మణుడు వాని అస్త్రములన్నింటిని నిష్ఫలము గావించినాడు. ఆ దశకంఠుని అతి బలవంతుడైన పుత్రుడు తమ అనుంగు సోదరుని చేతిలో మరణమును పొందినాడు. యావత్ వానర సైన్యము అత్యుత్సాహముతో తమ పేరున లక్ష్మణుని పేరున జయఘోష గావిస్తున్నారు. సుగ్రీవ మహారాజా, తమ వల్ల, తమ సైన్య సహాయము వల్లనే లక్ష్మణుడు విజయము సాధించగలిగాడు. మేము సదా తమకు రుణపడి ఉంటాము. వీరవరేణ్యుడు లక్ష్మణునకు జై! వీరవరేణ్యుడు లక్ష్మణునకు జై! వీరవరేణ్యుడు లక్ష్మణునకు జై! లక్ష్మణ, నీ మహత్తర విజయమును గాంచి మేము కడు ప్రసన్నులమైనాము. సుగ్రీవ మహారాజు యుద్ధమున నీ వీరమును పరాక్రమమును ఎంతగానో ప్రశంసించినాడు. అగ్రజ, ఇందులో నా పరాక్రమం ఏదియూ లేదు. ఇదంతా తమ శ్రీచరణముల ప్రతాపమే. తమకిదంతయు తెలిసి నన్ను గొప్పగా కీర్తిస్తున్నారు. నీ ఈ వినమ్రత మాకు బాగా నచ్చినది. వినమ్రత వీరులకు భూషణము వంటిది. లక్ష్మణ, నీ వీరత్వంపై మాకు ఏ సందేహమూ లేదు. కానీ నేటి విజయములో అగ్రతాంబూలము విభీషణ మహారాజుకే చెందవలసి ఉన్నది. ఎందుకంటే అతడి గుప్త మంత్రణముతోనే నీవు మేఘనాథుని వాని యజ్ఞము పూర్తి కాక మునిపే వధించగలిగావు. అవునగ్రజ, మేఘనాథుడు వీరుడు, అన్ని విధముల రణకౌశలములో నిష్ణాతుడు. అందులో సందేహం లేదు. అతడు నికుంభళాదేవి యజ్ఞము పూర్తి చేసి ఉంటే అజేయుడై ఉండేవాడు. మహారాజా విభీషణ, తమరు మిత్రధర్మమును చక్కగా పాటించినారు. మేమా మిత్ర రుణమును తీర్చుకున్నటకు పూర్తిగా ప్రయత్నిస్తాము. అలా చెప్పి నన్ను లజ్జితుడను చేయకండి. మేఘనాథుని వధ ఇంద్రుడు, మహేశ్వరుడు,
అఖిలేశులలో ఎవరి వల్ల సంభవము కానిది. అది లక్ష్మణుని వంటి యోగికే సాధ్యపడుతుంది. క్షత్రియ కులమున పుట్టినా కూడా బ్రహ్మర్షుల వలె త్యాగము గావించి మహాతపస్సులు యతుల వలె జీవనము సాగించు లక్ష్మణుడే ఇట్టి దుస్సాధ్యుడైన యోధుని వధించగలడు. సోదరా లక్ష్మణ, నీ అమితమైన పరాక్రమముతో అజేయుడైన ఇంద్రజిత్తును అంతము గావించి నీవి యుద్ధమును నిశ్చయముగా విజయం వైపు మళ్లించినావు. 3 దినములు 3 రాత్రుల నిరాటంక యుద్ధమున రావణ కుమారుడైన మేఘనాథుని అంతమొందించి రావణాసురుని పరాభవించినావు. నేడు మాకు శత్రుహీనమైనట్లున్నది. క్షమించండి ప్రభు. పుత్రశోకముతో ప్రతీకార జ్వాలలు లంకేశుని హృదయములో రగులుతూ ఉంటాయి. అది తమరు ఊహించలేకున్నారు. పుత్రశోకవశమున పిచ్చివాడైన రావణుడు సాక్షాత్తు మహాకాలుని వలె విశ్వరూపము ధరించి ఏమి చేస్తాడో తెలియదు. ప్రభు, యుద్ధనీతిని అనుసరించి ఈ మృత శరీరముపై మనకు అధికారం ఉన్నది. ఈ మేఘనాథుడే తమను నాగపాశముతో బంధించినాడు. లక్ష్మణునిపై మహాశక్తిని ప్రయోగించి మూర్ఛిల్ల చేసినాడు. ఆ శత్రుధనములు వీని దుర్గతిని చూసి విచరితమైపోవాలని సకల వానర సైన్యము ఆశిస్తున్నది. వృక్షరాజా జాంబవంత, మేఘనాథుడు జీవించి ఉన్నంత వరకే మనకు శత్రువు. ఆ శత్రుత్వము వాని మరణముతోనే సమాప్తమైనది. సంస్కారవంతులు చనిపోయిన శత్రువు పట్ల వైరము ప్రదర్శించరు. మృత శరీరమును ఏ పంచతత్వముల నుండి సృష్టించబడినదో మరల వాటికే అప్పగించవలసి ఉన్నది. ఈతని అంతిమ సంస్కార కర్మపై అధికారము వాని పుత్రులకు, సోదరులకు, తండ్రికి లేదా పినతండ్రికే ఉంటుంది. ఈ మృత శరీరముపై వారికే అధికారమున్నది. ఈ వీరుడు తన తండ్రి కోరికను నెరవేర్చట కొరకై తన ప్రాణములనే పణముగా పెట్టినాడు. ఈ మహావీరుడు పితృభక్తుడైన పుత్రుని శవం వీని తల్లి సమక్షమునకు ఈ రీతి సంస్కారరహితముగా పంపకూడదు. హనుమ, ప్రభు, వీనిని సాదరముగా లంకాముఖ ద్వారం వద్దకు చేర్చు. అక్కడి నుండి రాక్షస సైనికులు వీనిని లోపలకు తీసుకువెళ్ళగలరు. ఆజ్ఞ ప్రభు. ద్వారపాలక, మీ రాజుగారి వద్దకు వెళ్లి విన్నవించు. శ్రీరామ ప్రభు దయగలవారని, వారు వాని పుత్రుని మృత శరీరమును సాదరముగా తిరిగి పంపించినారని. మీ రాజు తమ ఆచారము ప్రకారము వాని అంత్యక్రియలు జరిపించుకోవచ్చు. అంతవరకు మేము లంకపై దాడి జరపం. దాని తరువాత మీ రాజుగారినే నిశ్చయించుకోమను. ఇప్పటికైనా
వారు శ్రీరాముని శరణు వేడుకుంటారో లేక యుద్ధము చేసి లంకను పూర్తిగా ధ్వంసం చేసుకుంటారో. లంకావాసులు ఈ విషయముపై ఆలోచన చేసి తమ తమ అభిప్రాయములను తమ అహంకారి అయిన రాజుకు తెలియజేయండి. అప్పుడే వారికి మేలు జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ హెచ్చరిక వలన ఇప్పటికైనా మహారాజు మేల్కొనడా? ఆయన పరాజయాన్ని ఒప్పుకుంటాడనా నీ అభిప్రాయం? పరాజయమని అంగీకరించకపోతే అతడు కూడా ఇంద్రజిత్తు వలనే మరణిస్తాడు. ఓడిపోయినా బ్రతికి ఏం ప్రయోజనము? అప్పుడు వారిని ప్రజలు కూడా ఆదరించరు. ప్రజాదరణ కేవలం వీరత్వంతో యుద్ధం చేసినంత మాత్రాన లభించదు. కనీసం రాజులో ఒక్క మంచి గుణమైననూ ఉండవలెను. యుద్ధములో జయించినంత మాత్రమున ప్రజలకు ఏ విహితము చేయగలడు? వారు తమ కోరికల దాహంను తీర్చుకున్నటకై లక్షలాది స్త్రీలను విధవులుగాను తల్లులను పుత్రహీనులుగాను కావించినారు. నిజముగా శ్రీరాముడు చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నాడు. రాకుమారుని శవమును నిరాదరముగా కాకుండా అతని మంచితనమునకు నిదర్శనముగా తన ఉత్తరీయమును కప్పి పంపినాడు. ప్రతీకారం. ఇంద్రజిత్, నీ వధకు ప్రతీకారమును నీ తండ్రి తీర్చుకుంటాడు. మేము నిన్ను ప్రేమించినంతగా మరి ఏ పుత్రుడను ప్రేమించి ఉండలేదు. నిన్ను హతమార్చిన వారిని మేము ఎన్నడూ క్షమించము. వారి యావత్ కులమును సర్వనాశనము చేసెదము. ముల్లోకములను విధ్వంసం చేసెదము. అందరి చేత హాహాకారములు చేయించదము. వారికి శరణ ఇచ్చు వారు ఎవరును లేకుండా చేయుదు. లంకేశ్వర, తమరు యావత్ ప్రపంచమును విధ్వంసము కావిస్తే ఆ ఇంద్రజిత్ ఆత్మకు శాంతి కలుగుతుందా? లేదు. అవును మహారాజా, ఇంద్రజిత్ అంతిమ వచనాలను గుర్తు చేసుకోండి. తమకతడే వివరముగా చెప్పినాడు. తమరు రాముని గుర్తించటంలోనే తమ శ్రేయస్సు, లంక శ్రేయస్సు ఉన్నదని. తమరు నిజముగానే ఇంద్రజిత్తును ప్రేమించి ఉంటే వాని అంతిమ ఇచ్ఛను నెరవేర్చండి. సీతను ఆమె భర్త వద్దకు పంపించి వేయండి. సీత, సీత, సీత! సకల అరిష్టములకు కారణము సీత. సకల సర్వనాశనములకు మూలము సీత. మేఘనాథుని మరణమునకు కూడా సీతయే కారణము. నేడు ఆ అనర్థములను రూపుమాపుతాము. ఆ సీతను సాక్షాత్తు యమలోకమునకు పంపిస్తాము. యమలోకమునకు. సీత, ఒక్కొక్కరిగా నీవు మా వంశములోని సమస్త యోధులను మృంగివేసినావు. నీవు స్త్రీవి కాదు, పిశాచానివి, పిశాచానివి. నేడు మా పుత్రుల ప్రాణముల మూల్యమును మేము నీ ప్రాణములతో చెల్లించుకుంటాము. నీ ప్రాణములతో. ఆగండి. ఇటువంటి నీచ కార్యము మహారాజు రావణునికి శోభనీయదు. దానవరాజా, మాయాసుర, తమరు మా మావగారు కాని ఎడల ఏ చేయి రావణుని చెయ్యి పట్టుకున్నదో ఆ చేతిని ఖండించి వేసేవాడను. నేడు శుభాశుభముల గురించి మాట్లాడుటకు సమయం ఎక్కడున్నది? మేఘనాథుని మృతి మమ్ము పిచ్చివాడిని చేసినది. నేడు మాకు తెలిసిపోయినది.
త్రిలోక విజేత రావణుని కులనాశనమునకు మూల కారణము సీతయేనని. నేడు మేమా మూలమనే అంతమొందిస్తాము దానవరాజా, అంతమొందిస్తాము. మహేశ్వర ప్రసాదితమైన ఈ చంద్రహాసముతో ఒక నిర్బలను, నీ అధీనంలో ఉన్న ఒక నారిని వధించి నీ కీర్తికి కళంకం తెచ్చుకుంటావా? దానవరాజా, ఆ నారియే మా కీర్తికి అన్నిటికంటే పెద్ద కళంకమైనది. మా సుఖశాంతులు, ఐశ్వర్యము, బంధుమిత్ర పరివారము నాశనమొకటకు కారణమైనది. దానిని మట్టుబెట్టిన గాని మాలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు చల్లబడవు. లంకేశ్వర, ఏ చంద్రహాసముతో నీవు దిగ్దిగంతములో నీ పరాక్రమాన్ని భాసల చేసినావో, ఏ ఖడ్గంతో ఇంద్రకుబేరాది దిక్పాలకుల శిరస్సులను నీ పాదాక్రాంతం చేసుకున్నావో, అట్టి దాన్ని ఓ నిర్దోషి అయిన నారీ రక్తంతో కలుషితం చేస్తావా? నువ్వు నిత్యము ఆరాధించే ఆ మహేశ్వరుడు కూడా నిన్ను క్షమించడు. స్త్రీ హత్య వంటి మహాపాపం, అధర్మము, పిరికితనము మరొకటి లేదు. లేదు, సీత వంటి అమంగళకారిణి అయిన స్త్రీని వధించడము పాపము కాదు. ఆమె కోసము మేమింతవరకు ఎంతో మూల్యము చెల్లించుకున్నాం. లేదు వత్స, నేడు మనం చెల్లిస్తున్న మూల్యం సీతకు చెల్లిస్తున్న మూల్యము కాదు, లంకానగర రక్షణ మూల్యము చెల్లించుకుంటున్నాము. మన ఇంద్రజిత్తు పూజ్య మాల్యవంతుల సంధ్య ప్రస్తావన నీవు అంగీకరించినట్లయితే మరో ఉపాయం ఏదైనా ఆలోచించండి. శత్రువు రాక్షస జాతిని నిర్మూలించటకై దాడి చేసి ఉన్నాడు. మనం మన జాతిని, దాని గౌరవాన్ని రక్షించుకోవాలి. ఈ సమయాన్ని ఇది చాలా అవసరం. మా మహారాజు ఎలాంటి నీచమైన కార్యాలు చేయకూడదు. దానివల్ల మన జాతి గౌరవానికి మాయన మచ్చ ఏర్పడుతుంది. నేడు మనలో అందరికంటే మహాయోధుడు, లంకలో ఎంతో విలువైన రత్నము వధించబడినది. నిజముగా ఇది ఘోరమైన సంకట పరిస్థితి. ఈ సమయం జాతి గౌరవానికి, దాని ధైర్యానికి పరీక్షగా నిలిచింది. నీవు సీతను తన నిస్సహాయ పరిస్థితిలో వధిస్తే రావణుడు యుద్ధములో రాముణ్ణి ఎదుర్కోలేకపోయాడు అంటారు. నిస్సహాయ స్త్రీని వధించి వీరత్వాన్ని చాటుకుంటున్నాడా అంటారు. లంకేశ్వర, ఇది ధైర్యాన్ని కూడగట్టుకునే సమయం. ఈ సమయమున యావత్ లంక తమపైనే ఆశలన్నీ పెట్టుకున్నది. తమ రాజులో ఎంత సాహసం ఉంది, ఎంత ధైర్యం ఉంది అని. ఇప్పుడు నీ భుజస్కందములపై యావత్ లంకా నగర రక్షణ భారమంతయు నిలిచి ఉన్నది. మహారాజు రావణుడు తన బాధ్యత నిర్వర్తించగలడా లేడా అని. అవశ్యం నిర్వహిస్తాం. లంకేశ్వర, తమరు మరొక్కసారి ఆలోచించండి. తన అహంకారాన్ని బలి చేసుకునైనా సరే ప్రజల హితం కోరి శత్రువుతో సంధి చేసుకోవటం రాజు గురుతర బాధ్యత. దీనివల్ల అనవసర ప్రజా నష్టం జరగదు. మా ప్రజలను శత్రువుల నుండి రక్షించే శక్తి ఇప్పటికీ ఈ రావణునిలో ఉంది. దానవరాజా, లంకావాసులకు ఈ మాత్రము తెలియదా? తమ రాజు ముల్లోకములను జయించిన వాడని. రావణుని బాహువులు నిర్బలమవునూ లేదు, వాని అస్త్రశస్త్రముల వాడి తగ్గనూ లేదు. వెళ్ళండి, వెళ్ళి వారితో చెప్పండి, ఈ రావణునికి సైన్యం అవసరం లేదని. మేము ఒంటరిగానే ఈ ప్రపంచములోని అన్ని సైన్యములను సంహరించగలమని. రేపు యుద్ధమునకు మా అజయ రథములో బయలుదేరుతాము. దానిని ఆ దేవతలు కూడా ఓడించలేరు. మరి అర్భకులైన మానవులేమి చేయుదురు? చాలు, ఇంతవరకు జరిగినదంతా చాలు. ఇక ఇరువురికి అంతిమ సమయం ఆసన్నమైనది. అంతిమ సమయం ఆసన్నమైనది.